ఏదైతుందో శ్రీధర్ బాబుని పెద్ద పెళ్లిగా పరిమితం చెప్తా అని ఇక్కడనే కూర్చుంటే దయచేసి హెచ్చరిస్తున్నా చెప్పంటున్నాను. నువ్వేదైతుందో రాష్ట్రం లోపల 17 పార్లమెంట్ సార్లు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనం ఇస్తుందని చెప్పంటున్నా. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి కూడా నేను ఇవాళ పద్మవ్యూహంలో ప్రవేశించాలని చెప్పంటున్నా. నేను పద్మవ్యూహంలో ప్రవేశించిన నన్ను అభిమన్యుని చేస్తారో అర్జునుని చేస్తారో మీ ఇష్టం అని చెప్పండి. నేను ఉన్నవాడు చెప్తున్నాను, శ్రీధర్ బాబు చెప్తున్నా ఆయన నేను పద్మవ్యూహంలో ప్రవేశించిన నా సొత్తుడేరుక ఈ ఎల్లుడు యుద్ధాలు తీసినాడు నువ్వేనా ఆయన చెప్పంటున్నా. నన్ను అభిమన్యుని చేస్తావో అర్జునుని చేస్తావో మీ చేతి ఉందని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతున్నది ఎందుకంటే ఉన్నవాడు చెప్తున్నాను నేనంటున్నాను. ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంటే మీ లెక్క కాదయా. 7 శాసనసభ్యులు ఉన్నారని చెప్పంటున్నా. 7 శాసనసభ్యులు అని చెప్పంటున్నాను. మిత్రుడు వివేక్ గారు ఏదైతుందో గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతం సేవలు అందించినటువంటి యొక్క వాళ్ళ సేవలు ఈ ప్రాంతానికి ఉన్నాయని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతుందో ఇవాళ నిజంగా మన రాష్ట్రం ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు 10 సంవత్సరాలు ఏదైతుందో మనం ఆశించినట్టు ఫలాలు పొందలేకపోయినాం. అదృష్టం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పంటున్నాను. గడిచిన 10 సంవత్సరాలు ఏ తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందో దాన్ని ఇవ్వాలి ఏదైతుందో దాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పంటున్నా.